అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నువ్వు మైనంపల్లి వచ్చింది, నువ్వు కరెక్ట్గా ఇంటర్వ్యూ చేయలేదు పిల్లలతో. వాడు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిండు? ఆ డీన్ అడిగినవా? మా కోడల్లో నేను మీ దీనిది కూడా తీసుకున్నా సార్, మీ కోడలిది కూడా తీసుకున్నా. వాళ్ళ వర్షన్ వేరేలాగా ఉంది. వర్షన్ అట్లా చెప్తే వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వాడు స్టూడెంట్ 5 సార్లు అవకాశం ఇచ్చినాం. పోయి జేఎన్టీలో పోయి ఇట్లనే అడుగుతావా? ఇట్లనే లైలలో పోయి ఇట్లనే గుద్దుతావా? ఇట్లనే బొమ్మలు పెడతావా? ఇదా పద్ధతి? ఇదా ప్రజా సామ్రాజ్యం? ఇదా కాంగ్రెస్ ప్రభుత్వం? బీహార్ లెక్క చేస్తున్నారు. ఇదా లెక్క? కావాలని డామినేషన్ చేస్తున్నారు, కావాలని రుబాబు చేస్తారు. ఇదా పద్ధతి? కాలేజ్ వేరే కాలేజీలో వచ్చే పిల్లలు ఫెయిల్ కారా? అటెండెన్స్ లేక కాలేజీ రాక ఫెయిల్ కారా? 22,000 మంది పిల్లలు 20 మంది ఫెయిల్ అయితే తప్పేం రాకనేగా ఫెయిల్ అయ్యిండు. దానికి ఇంత పెద్ద పూజ చేయండి, ఏమవుతుంది? అంత పబ్లిక్లోకి వస్తుంది. వాళ్ళకి ఇన్సల్ట్ అయ్యింది. మొన్న వచ్చినందుకు నాకు రాలే ఫెయిల్. స్టూడెంట్స్ అంతా మళ్ళీ తిరిగి పడ్డారు. ఆయన 2,000 మంది పిల్లల ఎగ్జామ్ ఉండే క్యాన్సిల్ అయ్యింది. ఎవరికి నష్టం? ఇట్లా చేస్తే దాదాగిరి చేస్తే, జులుం చేస్తే ఎవరికి నష్టం అనుకో. మనం తప్పు చేస్తే భయపడాలి. అందుకే సార్ ఒక వర్షన్ వేయం, మేము మీ వర్షన్ కూడా నాకు సంబంధమే లేదు. మా కొడుకు కూడా మాట్లాడాడు కదా, కాలేజీ నాకు సంబంధం లేదు. వాళ్ళే ఆరోపణలు వస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడవచ్చు. నీకు ఆయన మాట్లాడిరా లేదా? మా కొడుకు కూడా మాట్లాడారు. పొద్దుదాకా వేరే పని ఉండదా అమ్మ? కాలేజ్ గురించి క్లారిటీ ఇచ్చారు. సర్వే చేస్తారు. మీరు సర్వేకి పోయాడు, ఎంఆర్ఓ పోయి ఇంటర్వ్యూ అడుగు, కలెక్టర్ పోయాడు, మల్లారెడ్డి ఏమైనా దొంగజాలు ఉన్నాయా? ఆర్టీఓని పోయాడు, తప్పేముంది? మీరు గీళ్ళని అడిగే బదులు ప్రజలను అడగకున్నాం, లోకల్ పీపుల్ని అడగదు, అధికారులను అడుగు. ఆడ హైయర్ ఎడ్యుకేషన్ పోయి మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏమంటున్నారంటే అధికారులను కప్పిపుస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఇవన్నీ అని చెప్తున్నారు, లంచం ఇస్తున్నారు. వాళ్ళున్న మాటలే చెప్తున్నారు కదా సార్. కాదు సార్, వాళ్ళున్న మాట క్లారిటీగా చెప్తున్నా. మీకు ఎవరు తాను ఇన్ఫర్మేషన్ కావాలి, అధికారులకు తాను కావాలంటే ఎడ్యుకేషన్ అధికారులకు తాను కొని కాలేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. రూల్స్, రెగ్యులేషన్స్, మాది ఫీజు చేసేది. మీరు భూములు, ల్యాండ్ అది కావాలంటే వాళ్ళ తనకి కొంత రెవెన్యూ అధికారులకు పోతే క్లియర్గా చెప్పేస్తారు. వాళ్ళు నక్ష ఉంటుంది, భూమి ఉంటుంది. బుట్ట పిల్లాడు గూగుల్లో చూసుకోవచ్చు, నీ ఫోన్లో చూసుకోవచ్చు. గూగుల్లో మల్లారెడ్డి కాలేజ్ సర్వే ఆడికి వెళ్ళిపోతుంది, సర్వే నెంబర్ ఆడికి వెళ్ళింది, ఆయన దొంగ భూమి, బఫర్ ఉన్నా, నీళ్ళలు ఉందా, పాలాలు ఉందా అని చూసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అమ్మ. ఇవాళ టెక్నాలజీ నాకు చెప్తారేమమ్మా మీరు? నేను చెప్తేనే అవుతుందా లేదని? నేను 20 ఏళ్ళ అని చెప్తున్నా బాబో. లేదు లేదు, మొన్న ఎన్టీవీలో, TV9లో పెద్ద ప్రెస్ మీట్లో కూడా చెప్తుంది. నాకు అవసరం లేదు. చెప్పలేదా నేను డిబేట్లో? చెప్పలే. మరి ఎన్నిసార్లు మొత్తుకోవాలి నేను? ప్రతి 100 ఛానల్, నేను 100 ఛానళ్ళకి ఎప్పుడూ పోవాలని, ప్రతి మనిషికి సపరేట్ రెడ్ వచ్చే మొదలైనట్టు రోజు కొత్త నేను ఒకటి మీకు చెప్తున్నాను. మీరు ఇప్పటి సంది అప్కమింగ్ ఛానల్స్ ఎప్పుడు తప్పు రాసిరనుకో, రాంగ్ రాసిరనుకో జరసేపు చూస్తారు. కానీ ఇప్పుడు మైనంపల్లి వచ్చిపోయింది, ఏదో డామినేషన్ చేస్తుంది కూడా. ఆయనకే ఇన్సల్ట్ అయింది కానీ నాకు పోలేదు. పిల్లల నష్టం అంతా. పిల్లలు ఎందుకు పురుగులు వచ్చినాయి చెప్పాలన్నా? వాళ్ళకి అవుటింగ్ ఇస్తలేము, ఆదివారం బయటికి తోలియాము. మేము చాలా స్ట్రిక్టు. వాళ్ళ తల్లిదండ్రులు అట్లా రాసిచ్చారు. నేను పోయి ఏం చెప్పినప్పుడు తాయిగాళ్ళకు నేను బాధ భరించలేక, ఈ పురుగుల బాధ భరించలేక ఏం చెప్పినప్పుడు తాళ్ళకి పోయి వాళ్ళేం పడే తిన్నా, రేపటి నుంచి మీకు సండే నాడు 8:30 టిఫిన్ చేసి రాత్రి 6:30 దాకా రావచ్చు. మీరు కాలేజీలో ఉండకుండా రోజు 3:30 కాలేజ్ అయిపోతుంది. 6:30 దాకా మీరు బయట తిరిగి రావచ్చు. ఇంకా మీ పేరెంట్స్తో ఫోన్ చేసి మా బిడ్డ ఇవాళ ఇంటికి వస్తుందని చెప్పి ఫోన్ చేపిస్తే చాలు. ఇవాళ శనివారం ఉందనుకో, మా బిడ్డను పంపించడానికి ఫోన్ చేపించి చేస్తే అవుటింగ్ కూడా చేస్తాము. ఇవాళ పోయి ఇంకా వారం కూడా రావచ్చు మీ ఇంటికి. ఇవాళ పోయి రేపు కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఇది అవుటింగ్ కోసం చేస్తున్నారంట సార్? జరిగిందని చెప్తానే ఉన్నా. ఈనమ్మా పూర్తిగా నీకు ఇనే ఓపిక పెట్టుకోను. రిపోర్టర్ నువ్వు ఇంకా చాలా పెద్దదానం కావాలి, నేచర్ రిపోర్టర్ కావాలి. ఇప్పటి సంది మా సూచనలో ఇంటే కదా నీకు తెలిసేది. ఫేమస్ మనుషులు తింటే నీకు అనుభవం వస్తుంది. జీవితం అనేది చాలా పెద్దది, లంబా రాస్తూ ఉంటుంది. చాలా దూరం పోవాలి మనం. ఇంకా నడుచుకుంటా జీవితం పెద్ద జీవితం. నేను ఎన్నో కాలేజీ పెట్టి, ఎంతో రాజకీయం చేసి, ఎంతో రకాల బిజినెస్లు చేసి ఇటు దాకా వచ్చిన. నేను చాలా
అడ్మినిస్ట్రేషన్లో నంబర్ 1, అకాడమిక్లో నంబర్ 1, కాలేజీలు నడిపించే దాంట్లో నంబర్ 1, డాక్టర్లను వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసేదంటే నంబర్ 1, తెలంగాణలో నంబర్ 1 మినిస్టరు, నంబర్ 1 వాట్సాప్ సోషల్ మీడియా నంబర్ 1 కాలేజీలు నడిపించే దాంట్లో నా అంత దమ్మున్న లీడర్ ఎవ్వరు లేరు. అంత మంచిగా బ్రహ్మాండంగా కాలేజీలు నడిపిస్తారు. ఏమనుకుంటారు మీరు? మల్లారెడ్డి అంటే ఏదో ఆశామాష అనుకుంటారా? దొంగ ఎవడో రోడ్డు పడతా పోయి కుక్క మురగానే దాన్ని చూపించగానే దొంగ అయిపోతారా? నేను ఎంతమంది గుండెలాలు ఉన్నా లక్షల మంది దేశ విదేశాలలో పంపించారు. నీ అసుంటలు, నీ ఏజ్ అసుంటలు ఇయ్యాల కూడా పోయి చూడుకో. అలా లోపలికి పోయి ఒకసారి యూనివర్సిటీలో క్యాంపస్లో చూడు, అమ్మాయిల కాలేజీలో చూడు, పోయి లోపల పోయి చూస్తే తెలుస్తుంది. నిన్న మొన్న ఫేర్ అయింది కదా, వచ్చినావు కదా, చూడలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.